అమెరికాలో వలసదారులపై కన్నెర్ర చేస్తున్న ట్రంప్ చూపు ఇప్పుడు ఇండియన్స్ పై కూడా పడిందా? వీసా గడువు ముగిసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు అక్కడితో ఆగుతాయా? ఇప్పుడు ఈ విషయంపైనే అమెరికాలో ఉన్న పలువురు భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికిప్పుడే వీసా గడువు ముగిసిన దాదాపు 1,00,000 మంది అమెరికా బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. H4 డిపెండెంట్ వీసాతో H1B వీసా ఉన్న తల్లిదండ్రులతో కలిసి వచ్చినటువంటి పిల్లలకు 21 ఏళ్లు నిండడమే తాజా ఆందోళనకు కారణం. మైనర్లుగా అమెరికా వెళ్లిన వీరికి 21 ఏళ్లు నిండే వరకు మాత్రమే ఈ వీసా పనిచేస్తుంది. కొత్త వీసా పునరుద్ధరణకు 2 ఏళ్ల గడువు ఉంటుంది. కానీ ట్రంప్ హయాంలో ఈ గ్రేస్ పీరియడ్లో కోతలు ఉంటాయన్న భయం వ్యక్తమవుతోంది. డిపెండెంట్ వీసా ముగిసిన పిల్లల సంఖ్య దాదాపు 1,34,000 ఉంటుంది. వీసా ముగిసిన వారు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసా అవకాశం ఉంది. అయితే అది లభించడం ఎంత సులువేమీ కాదు. వీసా పునరుద్ధరణకు 2 ఏళ్ల సడలింపుపై న్యాయస్థానాల అభిప్రాయాలు కొత్తగా ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు సరైన పత్రాలు లేని వారికి DACA నిబంధన రక్షణ కల్పించేది. కానీ న్యాయస్థానం ఆ రక్షణ చట్టవిరుద్ధమని తీర్పు చెప్పింది. దీంతోనే అమెరికాలో డిపెండెంట్ వీసాపై ఉన్న వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.